హాయ్ ఫ్రెండ్స్, టుడే వీడియోలో డిజైన్ బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. శారీ బ్లౌజ్ లెంత్ మనం షోల్డర్ ఎంతైతే ఫుల్ షోల్డర్ లెంత్ను కొలుచుకొని దాంట్లో హాఫ్ షోల్డర్ లెంత్ 7 పాయింట్స్ పెట్టాను. నేను ఇక్కడ ఆర్మ్ హోల్ సైజు కూడా 7 ఇంచెస్ పెట్టాను. బ్యాక్ నెక్ రౌండ్ వచ్చి 3 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు పొడవు ఎంతైతే ఉందో మీన పొడవును 12 ఇంచెస్ ఉంటే అందులో నేను 4 హోల్స్ పెట్టాను. అలా వీడియోలు చూస్తున్న విధంగా 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకొని డాట్స్కు సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది డాట్ పెట్టుకొని ఆ డాట్స్ని అన్నిటినీ కలుపుకుంటూ ఇలా డ్రా గీసుకున్నానండి. ఆర్మ్ హోల్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచెస్ పెట్టేసి రౌండ్గా కట్ చేస్తున్నాను. వీడియోలు చూస్తున్న విధంగా ఈ విధంగా మనము అద్దినట్లయితే ఆపోజిట్లో వేసి మనకు అది ప్రింట్ అనేది పడుతుంది. ఇలా డ్రా గీసుకున్నానండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్నాను. ఫ్రంట్ ఆర్మ్ హోలు, సైడ్స్, షోల్డర్ అన్నీ సేమ్ బ్యాక్ ఉన్నట్లే పెట్టేసి ఫ్రంట్ పార్ట్ మనము ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఇలా చూసి ఫ్రంట్ డ్రా గీస్తున్నాను. తర్వాత కింద షేప్ బెల్ట్ పొడవు, చెస్ట్ పొడవు అన్నీ చూసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం అతుకు అనేది పడుతుంది, క్లాత్ అనేది కట్ అయింది కాబట్టి లైనింగ్కి. తర్వాత షార్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. షార్ట్ హ్యాండ్స్ వచ్చేసి 3 ఇంచెస్ 4 ఇంచెస్ పొడవు, చంకా డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టేసి ఇలా లైట్గా హ్యాండ్స్ మినీ హ్యాండ్స్ లాగా కట్ చేస్తున్నాను షార్ట్ హ్యాండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్ వచ్చేసాయి. ఇంకా షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. మొత్తం కటింగ్ లైనింగ్ అంతా కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజ్ కటింగ్కి కూడా చాలా ఇబ్బంది అయిందండి. మిర్రర్స్ అనేవి ఎంత బ్లౌజ్ మొత్తం మిర్రర్స్ వచ్చాయి. ఈ మిర్రర్స్ అన్నీ తీసుకుంటే జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. ఇలా నెక్స్ అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తానండి. కటింగ్స్ అనేది చుట్టూ ఇలా కట్ చేశాను. నెక్ వచ్చేసి ఇలా మొత్తం లైనింగ్ పార్ట్స్ లైనింగ్ పెట్టేసి మెయిన్ క్లాత్ మొత్తం ఇలా కట్ చేసుకున్నానండి. కటింగ్ మొత్తం మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మళ్ళీ ఇంకో వీడియోలో పెడతానండి. మా ఛానల్ తొలిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.